అసలు చివర 30 రోజులు చేసిన యజ్ఞమే చాలా మందిని 80,000 పైకి తీసుకుపోయి ఆన్లైన్ క్లాసులు కొన్నారా లేదా, ఎగ్జామ్ సిరీస్లో చేరారా లేదా, మెంటర్షిప్లో ఉన్నారా లేదా, ఇవన్నీ ఏం పట్టించుకోవాలా. 16,000 చిల్లర పోస్టులుంటే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చూడండి. ఏపీ మెగా డిఎస్సి 2025 ఫలితాల్లో ఎస్&ఎస్ విజయ భేరి. ఎస్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎస్ఏ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎస్ఏ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎస్ఏ మ్యాథ్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్, పీజీటీ మ్యాథ్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్, పీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పీజీటీ తెలుగు స్టేట్ సెకండ్ ర్యాంక్, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. మరిన్ని వివరాలకు ఎస్&ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లేదా 8070555877 మరియు 9032064822 కి కాల్ చేయండి. అసలు చివర 30 రోజులు చేసిన యజ్ఞమే చాలా మందిని 80,000 పైకి తీసుకుపోయింది. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు స్కూల్ అసిస్టెంట్లు చాలామంది దీని ఎదురుగా ఉండుంటారు స్క్రీన్ ముందు. ఎస్ఏలు 5కు 5 వచ్చినటువంటి, కేవలం ఆ 2 రోజుల క్లాసులు విని సైకాలజీ 5కు 5 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు కోకొల్లలు ఉన్నారు. అసలు 4 తక్కువ అసలు ఎవరూ చెప్పాల సైకాలజీలో. అలానే మిగతా సబ్జెక్టులు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రతి క్లాసుని కూడా ఫ్రీగా చివరి 45 రోజులు రాష్ట్రం మొత్తం విద్యార్థులకు అందించాం. అంటే వాళ్ళు ఆన్లైన్ క్లాసులు కొన్నారా లేదా, ఎగ్జామ్ సిరీస్లో చేరారా లేదా, మెంటర్షిప్లో ఉన్నారా లేదా, ఇవన్నీ ఏం పట్టించుకోవాలా. రాష్ట్రం మొత్తానికి మనం సర్వీస్ చేయాలి. ఈ పిల్లలు మనల్ని 5 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉండారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, టెక్నికల్ బృందం మరి నిరంతరము కూడా కష్టపడి మీకు ఆ క్లాసులు అందించారు. ఈరోజు 16,000 చిల్లర పోస్టులుంటే ప్రతి విద్యార్థి మన ఎస్&ఎస్ విద్యార్థి అయ్యి ఉంటాడనేటువంటి విషయం మీకు ఆ రోజే చెప్పాను. ఎస్, ఆ విద్యార్థి తప్పనిసరిగా చూడండి. రాష్ట్రంలో ఉండేటువంటి 3,62,000 మంది రాసిన పిల్లలు ఎవరినైనా చూడండి, మన ఎస్&ఎస్ పుస్తకం కొనని పిల్లవాడు ఉండడు. మన ఎస్&ఎస్ ఆన్లైన్ సంస్థలో చేరని పిల్లవాడు లేడు. స్టేట్ టాపర్స్ అందరూ కూడా. ఇక్కడ ఎస్&ఎస్ సంస్థ ర్యాంకులు కొనదు. ఎస్&ఎస్ సంస్థలో ఆ విద్యార్థి భాగస్వామి అయితేనే ఆ విద్యార్థిని మనం ర్యాంకర్గా ప్రకటించడం జరుగుతుంది ప్రతిసారి కూడా. ఎస్, ఇప్పుడు కూడా అదే. అన్ని విభాగాల్లో ఎస్జిటి కానీ, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ సోషల్, ఎస్ఏ ఫిజిక్స్, ఎస్ఏ ఇంగ్లీష్, ఎస్ఏ తెలుగు, వీటన్నిటిలో మనకి ఎస్ఏ హిందీ లేదు, అందుకని ఆ విభాగాన్ని తీసుకోవటం లేదు. అట్నే ఫిజికల్ డైరెక్టర్ లేదు, అందుకని ఆ విభాగాన్ని తీసుకోవటం లేదు. అంటే దాదాపు మిగతా విభాగాలన్నింటిలో కూడా స్టేట్ టాపర్స్ అందరూ కూడా ఎస్&ఎస్ విద్యార్థులే. మీకు త్వరలోనే మనం ఒక పెద్ద సభావేదిక పెడుతున్నాం. అన్ని విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో ర్యాంకు తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా సన్మానించబోతున్నాం. అది ఒక పెద్ద పండగలాగా మీరు చూడబోతున్నారు. కొన్ని వేల మంది ఆ సభ మీదకు వస్తారు, ఆ సభలోకి వస్తారు. వాళ్ళందరినీ మేము సన్మానించబోతున్నాం. దానికి ముందు మరి ఈరోజు మీ అందరికీ సాక్ష్యంగా మరి మనల్ని 5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతూ కేవలం ఎక్కడ ఆఫ్లైన్ కోచింగ్ అనేది తీసుకోకుండా, ఒక్క రోజు కూడా ఆఫ్లైన్ కోచింగ్ పోకుండా 5 సంవత్సరాల నుంచి కూడా మన ఎస్&ఎస్ ఆన్లైన్ క్లాసులను మాత్రమే నమ్ముతూ, మన ఎస్&ఎస్ పుస్తకాలను మాత్రమే నమ్ముతూ, మరి ఎస్&ఎస్ ఎగ్జామ్ సిరీస్ని రాస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎస్జిటిలో టాప్ ర్యాంకర్ 96 అబోవ్ మార్క్స్తో మరి శేషాద్రి నాయుడు మీ ముందుకు రాబోతున్నాడు. ఎస్, అంటే మనం దొంగ ర్యాంకులు వేయలేము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో చేరకుండా ఆ వ్యక్తిని ప్రకటించలేము. అందరిలాగా మనం చేయలేము. వాస్తవాలను మాత్రమే మనం ప్రకటిస్తాం. త్వరలో ఫిజిక్స్లో టాపర్, సోషల్లో టాపర్, బయాలజీలో టాపర్, ఇంగ్లీష్లో టాపర్ మొత్తాన్ని తీసుకొస్తాం. వాళ్ళందరినీ మీకు సభాముఖంగా పరిచయం చేస్తాం. వాళ్ళందరూ కూడా మన స్టూడెంట్సే. వాళ్ళందరూ కూడా మన ఆన్లైన్ క్లాసులు, బుక్స్ కొన్నట్టు ఉంటాడు. శేషాద్రి నాయుడు 2024లో
టెట్లో టాపర్ ఆ రోజు కూడా మన ఆన్లైన్ స్టూడెంట్ శేషాద్రి నాయుడు. మన ఎస్ఎన్ఎస్ బుక్స్ చదివినటువంటి శేషాద్రి నాయుడు ఈరోజు టాపర్గా వచ్చాడు. తను టాపర్గా రావడంలో కీలక పాత్ర ఏమిటో తను స్పష్టంగా తనే చెబుతున్నాడు. శేషాద్రి నాయుడు ఒక్కసారి స్క్రీన్ మీదకి ప్రజెంటేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఇక శేషాద్రి నాయుడు శ్రీకాకుళం జిల్లా 96 అబో. చూడండి, 100 మార్కులకి 96 మార్కులు రావటం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే అది ఒక యజ్ఞంలా భావించి కఠోర తపస్సు చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. తను అదే చేశాడు. ఎస్ డిఎస్సి పుస్తకాల మధ్యనే నలిగిపోయాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఇది టెట్ రాసి 150కి 150 మార్కులు 2024లో మనం సన్మానించాం. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ పుస్తకాల పురుగులాగా ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి పోలా, ఏ కోచింగ్ జారలా, ఓన్లీ ఎక్కడ డౌట్ వచ్చినా జస్ట్ వీడియో ఓపెన్ చేసుకొని చూసేవాడట. ఆ తర్వాత మళ్ళీ ఎండిన పుస్తకాలు మునిగిపోయాడట. అకాడమీ పుస్తకాలు, ఎస్ఎన్ఎస్ పుస్తకాలు, ఓకేనా. అకాడమీ పుస్తకాలు చదివిన తర్వాత ఎస్ఎన్ఎస్ని చదువుకుంటూ ఎక్కడ డౌట్లు ఉన్నా, ఎందుకంటే అకాడమీ పుస్తకంలో లేని సమాచారం కూడా మన పుస్తకంలో లభించేదట, వాటిని కూడా చదువుతూ ఉండాడట. అలా ఎక్స్ట్రా చదవటమే ఈరోజు ఇన్ని మార్కులు రావడం నాకు కారణమైందనే విషయం నాతో తను పంచుకున్నాడు. మీతో కూడా ఆ విషయాన్ని పంచుకునే ముందు తనని ఒక చిరు సన్మానం చేసుకొని, ఎందుకంటే ఇంత గొప్ప రికార్డు సాధించినందుకు సన్మానానికి చాలా అర్హుడు, ఓకేనా. రైట్. అంటే నేను డిస్ట్రిక్ట్ ర్యాంకు కొట్టినప్పుడు కూడా నాకు అంత ర్యాంకు రాలేదు, ఓకేనా. కానీ నిజంగా మన శేషాద్రి నాయుడు అంత గొప్ప అచీవ్మెంట్ని సాధించాడు. దీన్ని మన యాజమాన్యం కూడా గుర్తించింది. మరి సన్మానం చేయడానికి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అధినేత అయినటువంటి మన మాకం శేషు గారిని వేదిక మీద స్క్రీన్ మీద ముందుకు ఆహ్వానిస్తున్నాము. జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో మనం దీన్ని ముగించుకుంటాం ఈ కార్యక్రమాన్ని. ఓకే, మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ శేషు గారు స్క్రీన్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బొకేని మన శేషాద్రి నాయుడికి అందిస్తున్నారు. మన టాపర్ శేషాద్రి నాయుడు 96.40 ఇది అన్ని సోర్సుల నుంచి తీసుకున్నప్పుడు హైయెస్ట్ మార్కుగా గుర్తించడం జరిగింది. ఇంతకు మించి హైయెస్ట్ మార్కు లేదు. నేను ఆ రోజు టెట్ అప్పుడు కూడా చెప్పాను, తనని సన్మానం చేస్తూ, నాయనా నువ్వు రేపు డిఎస్సిలో కూడా స్టేట్ టాపర్గా రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. తప్పనిసరిగా నీకు ర్యాంక్ వచ్చే అర్హత నీకు ఆడ ఉంది అని ఆ రోజు చెప్పాను. రియల్గా నా నోటి మాట నిజమైంది. ఈరోజు స్టేట్ టాప్ ర్యాంకర్గా మన శేషాద్రి నాయుడు వచ్చేశాడు. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తామనేది మన విద్యాశాఖ మంత్రి గారు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి మీరు హోప్స్ ఏం వదులుకోవద్దు. మనం చేసిన పొరపాటు ఏందో మనకు అర్థమైపోయింది. పరీక్ష వచ్చేదాకా కూడా మనం పుస్తకం తీయలేకపోయాం. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్నట్టుగా హఠాత్తుగా డిఎస్సి ఇచ్చారు, టైం తక్కువ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మనం పోరాటాలు చేసాం, అయినా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు, డిఎస్సి జరిపేసింది, రిజల్ట్స్ ఇచ్చేసింది. సో ఇదే ప్రాసెస్ ఈ ప్రభుత్వంలో జరిగిద్ది అంతే. కాబట్టి మనం ఏమరపాటు లేకుండా ఇప్పుడు ఎవరైనా డిఎస్సి మిస్ అయినప్పటికీ కూడా దాని గురించి బాధపడకుండా, ఎందుకంటే బాధపడితే మనకేమి ఉద్యోగం రాదు ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, గత సంవత్సరం నేను చేసినటువంటి పొరపాట్లు ఏమిటి, ఆ లోపాలు మళ్ళీ సరిదిద్దుకొని ఎప్పటి నుంచే మళ్ళీ చదువుకోవడం ప్రారంభించినట్లయితే మీరు అనుకున్నటువంటి గోల్ మీరు చేరుకోగలుగుతారు తప్పనిసరిగా. దానికి మా వంతుగా మీకు ఎప్పుడు ఎస్ఎన్ఎస్ పుస్తకాల రూపంలో, ఆన్లైన్ క్లాసుల రూపంలో, మెంటర్షిప్ క్లాసుల రూపంలో, ఎగ్జామ్ సిరీస్ల రూపంలో, ఏ రూపంలో అయినా కూడా మీకు మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు లైవ్ సెషన్లో మమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మొదటిసారిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అన్నెప్ శేషాద్రి నాయుడు. నేను శ్రీకాకుళం జిల్లా తోలపి గ్రామం నుంచి వచ్చాను. ఈ 2025లో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో నేను 96.4 మార్కులు సాధించడం జరిగింది. నా డిఎస్సి ప్రయాణం 2020లో ప్రారంభమైంది. నా డిఎస్సి ప్రయాణం అనేది టీచర్ కావాలనే ఒక కోరికతో మొదలై ఎస్ఎన్ఎస్ అనే ఒక సంస్థతో ముగించబడిందండి. అది ఎలా జరిగిందనేది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మన టీచింగ్ ఫ్రాటర్నిటీ మొత్తానికి వివరించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగిందండి. మొట్టమొదటిగా అసలు డిఎస్సి రాస్తున్నామనే ఉద్దేశం వచ్చిన మొదటగానే ఎవరి మనసులోనైనా మెదిలే మొదటి ఆలోచన సైకాలజీని ఏ విధంగా డీల్ చేస్తాం అనే ఆలోచన మొదలవుతుంది. నా ప్రయాణం కూడా ఆ సైకాలజీ చదవాలనే ఆలోచనతో మొదలై మొట్టమొదటిసారిగా నాగేశ్వరరావు గారు అనే ఒక పుస్తకంతో మొదలైందండి. ఆ పుస్తకాన్ని మొట్టమొదటిసారిగా మా అక్క యొక్క సలహాతో నేను తీసుకోవడం జరిగింది. ఆ పుస్తకం తీసుకున్న తర్వాత అందులో కంటెంట్ ఆర్గనైజేషన్ చూసి దాన్ని మొత్తంగా నేను చదివి, నాకు ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చేయడంతో ఓకే
ఈ బుక్ ద్వారా నేను ఎగ్జామ్ రాయగలుగుతున్నాను అనే ఒక నమ్మకం కలిగింది. అప్పటి నుంచి కూడా సో S&S అనే ఒక సంస్థలకు పుస్తకాలు కొంటే నాకేమైనా ఉపయోగపడుతుందా అనే ఆలోచనతో నేను బుక్ సెంటర్లకు వెళ్ళి ఆ బుక్స్ అనేది పరిశీలించడం జరిగింది. అన్ని బుక్స్లో కూడా ప్రమాణతను మెయింటైన్ చేయడంతో అక్కడ నుంచి నేను తీసుకున్నాను సార్. ఈ మొత్తం ఎగ్జామ్కి సార్ ఒకసారి చెప్పినట్లుగా నేను ఫాలో అయిన స్ట్రాటజీ CRE అంటే ఫస్ట్ కంప్లీషన్. మనకిచ్చిన మొత్తం సిలబస్ని ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే నాటికి కంప్లీషన్ చేయాలి. తర్వాత రిపిటేషన్ ఆర్ రివిజన్స్, మొత్తం మనం చదివిన సిలబస్ని రివిజన్ చేయాలి. తర్వాత ఎగ్జామినేషన్, మనం ఏం చదువుకున్నాం అనేది మనకు తెలియాలి. అల్టిమేట్గా అది ప్రతిబింబించాలి కాబట్టి మన ఎగ్జామినేషన్ రాయడం అనేది టెస్ట్ సిరీస్ల ద్వారా చేయడం, ఈ మూడింటిని తూచా తప్పకుండా పాటించడం నేను మొదటి నుంచి చేసుకుంటూ వచ్చాను. ఇందులో ఒక్కొక్క స్టేజ్లో ప్రతి స్టేజ్లో కూడా నాకు S&S అన్ని విధాలుగా కూడా సహకరించింది. మొదటిగా సిలబస్ కంప్లీషన్ స్టేజ్లో మనం ఒక SGT ఎగ్జామ్గా చూసుకుంటే రఫ్గా 80 నుంచి 90 పుస్తకాలు వస్తాయండి. కంటెంట్ పుస్తకాలు, అలాగే డ్రాఫ్ట్ కాపీలు, పాత మెథడ్స్ పుస్తకాలు, పాత సైకాలజీ పుస్తకాలు, అంతేకాకుండా ఇతరత్ర సమాచారం GK కరెంట్ అఫైర్స్ సంబంధించిన పుస్తకాలను కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ పుస్తకాలని తక్కువ సమయంలో, ఎందుకంటే నోటిఫికేషన్ పైన అన్సర్టెన్సీ ఒక్కోసారి ఉండొచ్చు, మనకు కూడా వివిధ రకాల పనులు ఉండొచ్చు, గృహిణులు ఉండొచ్చు, ఇలాంటివన్నీ చూసుకుంటూ మనం సిలబస్ కంప్లీట్ చేయాలనుకునే ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇంత వ్యాస్ట్ సిలబస్ని ఒక తక్కువ టైంలో చేయాలి. అది కూడా మనం మిగిలిన పనులు ఇబ్బంది కలగకుండా తగినంత సమయంలో చేసి అన్ని పనులు అంటే ఒక బ్యాలెన్స్ చేయాలనేసి అంటే ఇన్ని పుస్తకాలను కవర్ చేస్తూ అండ్ కనెక్టింగ్ ద డాట్స్. ఎక్కడో చిన్న ప్రేగుల గురించి 3వ తరగతిలో ఉంటుంది, 4వ తరగతిలో ఉంటుంది, 5వ తరగతి ఉంటుంది, 10వ తరగతి వరకు ఉంటుంది. ఈ మొత్తం సిరీస్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాము? శ్వాస వ్యవస్థని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. మొత్తాన్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాము? ఈ కనెక్షన్ కోసం నేను మొట్టమొదటిసారిగా S&S పుస్తకాలను తీసుకున్న తర్వాత నా అదృష్టం కొలిది 2020 సంవత్సరంలోనే మన S&S క్లాసెస్ వీడియో క్లాసెస్ లాంచ్ చేయడం జరిగింది. అందులో నేను సైకాలజీతో ప్రారంభమై ప్రతి కంటెంట్ క్లాస్ని టెక్స్ట్ బుక్ చదవడానికంటే ముందుగానే, ఎందుకంటే టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు కనెక్షన్స్ అనేవి మిస్ అవుతుండేవి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఉద్దేశ్యం మనం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం కాదు, విద్యార్థికి జ్ఞానాన్ని అందించడానికి క్లాస్ రూమ్లో జరిగే చర్యల కోసం. అదేమి గైడ్ పుస్తకం కాదు. మనం ఎగ్జామ్ కోసం చదవడానికి అందులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని మన ఎగ్జామ్కి సరిపోయినట్టుగా ఆర్గనైజ్ చేసేటట్టుగా ఉండాలి. దానికోసం మనకు ఒక ఉపాధ్యాయుడి గైడెన్స్గా ఉండాలి. అందులో బెస్ట్ ఉపాధ్యాయుడి పేర్లు మా అక్క డైట్ చేసింది. తను అడిగి అక్క ఒక ఉపాధ్యాయుడి గురించి నాకు ఇలా సైన్స్ గురించి కావాలి, సైకాలజీ గురించి కావాలి ఎవరిని అడిగితే తను చెప్పిన ప్రతి మాస్టర్ S&S యాప్లో నాకు కనిపించడం జరిగింది. సో అది చూసిన వెంటనే నేను నిర్ణయించుకొని మొట్టమొదటిగా 2020 అక్టోబర్లో నేను డైట్లో ఉంటుండగానే కోర్స్ తీసుకోవడం జరిగింది. కోర్స్ తీసుకున్న తర్వాత ఇంకా టెక్స్ట్ బుక్స్ చూడక ముందుగానే నేను ప్రతి క్లాస్ని కూడా, ఇంకో విషయం ఏంటంటే ప్యారలల్గా నేను బుక్స్ కూడా తీసుకోవడం వల్ల క్లాసులు వింటున్నంతసేపు వినడం పైన శ్రద్ధ పెట్టాను. వినడం పైన శ్రద్ధ పెట్టడం వల్ల నోట్స్ రాసుకునే భారం నాకు బాగా తగ్గి ఆ పక్కనే పుస్తకం పెట్టుకోవడం, అండర్లైన్ చేసుకోవడం ఇవన్నీ జరిగి ఈ రెండు నేను క్యుములేటివ్గా ఒక పక్కన పెట్టుకొని చేయడం వల్ల ఒకవైపు నోట్స్ రాసుకునే శ్రమ తగ్గి పుస్తకాన్ని మొదటిసారిగానే ఆల్రెడీ క్లాస్ వింటున్నప్పుడే చదవడం జరిగిపోయింది. నెక్స్ట్ టైం నేను మళ్ళీ చూసేటప్పటికి రెండోసారిగా రిపిటేషన్లోకి రావడం జరిగిందనమాట. సో ఈ రెండు పక్కన పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్ని నేను టెక్స్ట్ బుక్స్ డ్రాఫ్ట్ కాపీలు చదివే ముందే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కూడా నాకు కొత్త సమాచారం, సిలబస్ కంప్లీషన్ కోసం కొత్త సమాచారం ఏదైనా కావాలన్నా ఈ పుస్తకాల్లో పేపర్లు అంటించుకోనో లేకపోతే ఆ మూలనో ఈ మూలనో ఏదో ఒక దగ్గర రాసుకొని మొత్తం అన్ని విధాల సమాచారం, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక వ్యవస్థ గురించి కానీ ఒక ఏదైనా విషయం గురించి కానీ మొత్తం సమాచారం నా నోట్స్లో నా మైండ్లో క్లాసెస్ ద్వారా రావడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఇంకా ఇప్పుడు కొత్తగా ఏ చిన్న విషయాన్ని వచ్చినా జోడించుకొని మొత్తంగా కాంప్రహెన్సివ్గా ఒక వ్యవస్థలో నేను చూడడం, ప్రతి సబ్జెక్ట్ని చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు సిలబస్ కంప్లీషన్ అనేది చాలా వేగంగా చెప్పాలంటే 6 నెలల లోపే, నేనైతే 4 నుంచి 6 నెలల లోపు మొత్తం సిలబస్ని క్షుణ్ణంగా మొత్తం మన సిలబస్ షీట్లో ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది కంప్లీట్ చేసిన తర్వాత దీనికి అప్పటికి నాకు ఒక సెట్ రెడీ అయింది. S&S బుక్లో ప్రతి పేజీలో కూడా అందులోనే లక్కీగా టాపిక్ అయిన వెంటనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అది అయిన వెంటనే ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లతో పాటు ఎక్స్పర్ట్స్ తయారు చేసిన క్వశ్చన్లు ఇవన్నీ కలిసి ఉండడం వల్ల చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ప్రతి కంటెంట్ని నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ రిపిటేషన్కి వెళ్ళేటప్పుడు 80 పుస్తకాలని మనం రోజుకు ఒక పుస్తకం చదివినా 3 నెలలు పడుతుంది. అలా కాకుండా
ఎస్ఎన్ఎస్లో ఒక సోషల్ పుస్తకం, ఒక సైకాలజీ పుస్తకం ఒక 2 రోజుల్లో చేస్తే ఒక 8-10 పుస్తకాలు ఉంటాయి. చక్కగా 20 రోజుల్లో నేను ఇదే 80 రోజులు చదవాల్సిన 3 నెలలు చదవాల్సిన సబ్జెక్ట్ని 4 సార్లు రివిజన్ చేసేవాడిని అదే 3 నెలల్లో. చివరి ఎగ్జామ్ కూడా నేను ఇదే పుస్తకాలు, ఎందుకంటే నా దగ్గర సమాచారం ఉంది, మళ్ళీ పుస్తకాలు చూడాల్సిన అవసరం లేదు, క్లారిటీ కూడా ఉంది. ఒకవేళ నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పటికీ కూడా అదే పుస్తకాల్లో పలానా క్లాస్లో పలానా టైం పీరియడ్ దగ్గర పలానా డౌట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారని ముందే నేను మెన్షన్ చేసుకోవడం వల్ల నేను ఈజీగా చేయడం జరిగింది. సైకాలజీ విషయంలో జరిగిన అద్భుతం ఏంటంటే 2020 సంవత్సరంలో మొదటిసారి నేను క్లాస్ విన్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడు వినాల్సిన అవసరం నాకు రాలేదు. ఆ సైకాలజీ బుక్ కొనుక్కున్నాను. నా బుక్ చూసినా సరే మొత్తం రాతలతో గీతలతో ఉంటుంది. సార్ చెప్పిన సమాచారం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, కోడ్లతో సహా. మరి ఆ రోజు నుంచి చివరి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా నేను చూడాల్సిన అవసరం లేదు. అంత క్షుణ్ణంగా మొదటిసారి నాకు అది ఎక్కడం జరిగింది. తర్వాత మిగిలిన క్లాసులు ఏమైనా డౌట్ వస్తే వెంటనే ఆ టైం స్కేల్ రాసుకొని ఉంచడం వల్ల మొదటి నుంచి డైరెక్ట్గా అదే వీడియోలోకి వెళ్ళి రిపిటేషన్స్ కూడా చేసుకోవడం జరిగేది. సో రిపిటేషన్స్కి నాకు టైం కన్స్యూమ్ అవ్వకుండా బుక్స్ ఉపయోగపడ్డాయి. వీడియోస్ విషయంలో ఒకవేళ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పటికీ కూడా ప్రాథమికంగా లైవ్ క్లాసులు లేనప్పుడు ఇది చూసేవాడిని. ఒకసారి లైవ్ ప్రారంభమైన తర్వాత ఆ డౌట్స్ అనేవి లైవ్ క్లాస్లోనే అడిగే ఒక అవకాశం కూడా రావడం వల్ల ఇంకా లాస్ట్ 6 మంత్స్లో ఇంకా నాకు బాగా హెల్ప్ అయింది. సో రిపిటేషన్ అనే ప్రాసెస్ కూడా చాలా తక్కువ సమయంలో, ఎందుకంటే మనం ఎంత నాలెడ్జ్తో ఉన్నాం అనేది కాకుండా అల్టిమేట్గా మార్క్స్ రూపంలో చూపించాలి. మార్క్స్ రూపంలో చూపించాలనేసి అంటే మనం రిపిటేషన్స్ చేసుకుని మన మెమరీలో మంచి న్యూరోగ్రామ్స్ ఏర్పాటు చేసుకొని మనం ప్రజెంట్ చేయగలం. దానికి కేవలం పునర్బలనం అలా చేస్తూ ఉండడమే ఇంపార్టెంట్, పునశ్చరణ ఇంపార్టెంట్. కాబట్టి ఆ పునశ్చరణ చేయడానికి బుక్స్, వీడియోస్ విపరీతంగా ఉపయోగపడతాయి. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఇది ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలనే దానికి ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్. ఈ ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ అనేది చదివిన దానిలో తప్పులు మనం ఏ విధంగా తప్పుగా చదివామా, ఒప్పుగానే చదివామా, తప్పులు ఉంటే ఎలా సవరించుకోవాలనే దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మొత్తం టెస్ట్ సిరీస్ నేను ఆచార్య అనే టెస్ట్ సిరీస్ లాస్ట్లో వచ్చినప్పుడు, అంతకుముందు 0 to హీరో అనే మ్యాథ్స్ టెస్ట్ సిరీస్లో వచ్చినప్పుడు కూడా ఆ 2 క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అందులో ప్రతి టెస్ట్ని, మ్యాథ్స్ టెస్ట్ అయితే రోజుకు ఒక టెస్ట్ సార్ పెట్టేవాళ్ళు. క్లాస్ అయిన వెంటనే ప్రతి టెస్ట్ ఆ రోజే రాసుకునేవాడిని. డౌట్లు ఉంటే అది లైవ్ సెషన్లో కానీ దాని ఎక్స్ప్లెనేషన్ సెషన్లో కానీ చూసుకునేవాడిని. దాంతోపాటు ఆచార్య సిరీస్లో వచ్చిన ప్రతి ఇది కూడా గత టెట్లు, గత డిఎస్సీలు బేస్ చేసుకొని దానికంటే 10 రెట్లు ఉన్నతంగా బిట్లను తయారు చేయడం వల్ల, అలాగని బిట్ చూడగానే అన్నీ ఇచ్చేసి దాని నుంచి అయ్యో ఇంత కష్టమైన బిట్లు వస్తే అనిపించకుండా ఎనాలిసిస్తో కూడిన బిట్లు ఇవ్వడం వల్ల ఓహో బిట్ ఈ విధంగా ఉంటుందా, అప్రోచ్ అనేది ఎప్పుడో ఎగ్జామినేషన్ టైంలో నేను కొత్త రకమైన బిట్ని చూసి టైం వేస్ట్ చేసుకుని అక్కడ టెన్షన్ పడే కంటే 90 టెస్టులు మొత్తం ఇక్కడే రాయడం వల్ల, ఎనాలిసిస్తో కూడిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడే రాయడం వల్ల నేను ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి ఈ టెస్ట్ కంటే చాలా దిగువ స్థాయి బిట్లు అక్కడ రావడం జరిగి కేవలం 62 నిమిషాల్లో నేను డిఎస్సి పరీక్షను పూర్తి చేయడం జరిగింది. ఇలా టెస్ట్ సిరీస్ అనేది 90 టెస్ట్ సిరీస్లు, ప్రతిరోజు టెస్ట్ సిరీస్లు రాస్తూ అందులో వచ్చిన ఇబ్బందులన్నీ మళ్ళీ అదే టెస్ట్ సిరీస్తో సంబంధం ఉన్న బుక్ చూడడం వల్ల, అదే బుక్తో సంబంధం ఉన్న క్లాసులు చూడడం వల్ల ఇవన్నీ క్రోడీకరించి చాలా తక్కువ టైంలో 45 రోజుల ప్రిపరేషన్లో నాకు కేవలం 40 రోజులే కుదిరింది. ఆ 40 రోజుల ప్రిపరేషన్లో విపరీతంగా నేను రిపిటేషన్స్ చేసి పరీక్షలు రాసి చాలా తక్కువ సమయంలో చాలా అత్యున్నతమైన స్కోర్ని చాలా సులభంగా సాధించాను. ఇంకా ఇప్పుడు నాతో పాటుగా టీచర్లు కాబోతున్న అందరికీ నా శుభాకాంక్షలు. నాతో పాటు కాకుండా నెక్స్ట్ డిఎస్సి ద్వారా రాయదలుచుకొని ఒక టీచర్గా స్థిరపడాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఎస్ఎన్ఎస్కి సంబంధించిన పుస్తకాలను కానీ, క్లాసెస్ని కానీ, టెస్ట్ సిరీస్ని కానీ తీసుకోండి. ఎందుకంటే రిలయబుల్ సోర్సెస్ నుంచి మీరు సమాచారం తీసుకున్నప్పుడు ఈవెన్ ఫైనల్కి అబ్జెక్షన్స్ పెట్టినప్పుడు కూడా నేను నాగేశ్వరరావు సార్కి నా స్క్రీన్ షాట్ పెట్టి క్వశ్చన్లు పెట్టడం జరిగింది. ఆయనే దానికి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణనే నేను మళ్ళీ అబ్జెక్షన్లో చేసి ఫైనల్ స్కోర్లో కూడా నేను మళ్ళీ 2 మార్క్స్ యాడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకనేసి అంటే అబ్జెక్షన్ చేసేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీకి సంబంధించిన వ్యక్తి ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని అబ్జెక్షన్ దాని నుంచి మనకు మార్కులు కలుస్తాయి. సో ఆ క్లారిటీ ఉన్న వ్యక్తి రాసిన బుక్ చదివితే ఇంకా క్లారిటీ మీకు వస్తుంది. ఆయన నడిపించే సంస్థలకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా అత్యంత ప్రామాణికంగా నడపబడుతున్నాయి. దానికి నేనే సాక్ష్యం. ఖచ్చితంగా ఎస్ఎన్ఎస్ ఇదేదో నేను వారి ప్రోద్బలంతో ఏదో చెప్పడం కాదండి. ఖచ్చితంగా మీరు నా బుక్ షెల్ఫ్ చూసినా, నా లాగిన్స్ చూసినా ఖచ్చితంగా ఎస్ఎన్ఎస్ క్లాసులనే ఉంటాయి. చాలా హెల్ప్ అయింది. ఈ మొత్తం జర్నీలో నేను సార్తో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. చాలా డౌట్స్ నేను నివృత్తి చేసుకున్నాను. అంతేకాకుండా ప్రతి విషయానికి స్మార్ట్ రీడింగ్,
తక్కువ సమయంలో ఎక్కువ ప్రొడక్టివిటీని తెచ్చుకొని చాలా చక్కగా పరీక్షను సాధించి మీరు ఖచ్చితంగా టాప్ స్కోరర్స్ అవుతారు. చక్కగా ఈ అవకాశాన్ని ఆన్లైన్ అండ్ ఇప్పుడు ఆఫ్లైన్ కూడా అవసరమైతే పెడుతున్నారు కాబట్టి మీ సాధ్యాసాధ్యాలను చూసుకొని చక్కగా అన్ని క్లాసులను ఉపయోగించుకొని అతి తక్కువ ధరతో మీకు ఎక్కడ లభించిన ధరలతో అతి ఎక్కువ వ్యాలిడిటీ సమయాలతో చక్కని ఫ్యాకల్టీతో బెస్ట్ ఫ్యాకల్టీని అందరినీ ఒక దగ్గర చేర్చి చక్కని ఈవెన్ వీడియో క్లారిటీల్లో కూడా చాలా చక్కగా మన డేటా ఇప్పుడు అందరూ డేటాని కొనుక్కోలేకపోవచ్చు, కానీ డేటా అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా 5-6 వేరియేషన్లో ఇచ్చి దాని సౌండ్ క్లారిటీ అన్నీ కూడా వీడియోస్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఒకవేళ ఏదైనా వీడియోలో కూడా ఇబ్బంది ఉన్నా అది కంప్లైంట్ చేస్తే మళ్ళీ రీకాస్ట్ చేసి వీడియోలను కూడా అప్లోడ్ చేసిన సందర్భాలను కూడా నేను చాలా చూశాను. నా కంప్లైంట్ ద్వారా మారినవి కూడా చాలా ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రిలయబుల్ సోర్స్ని తీసుకోండి. నేనే దానికి సాక్ష్యం. ఖచ్చితంగా S&S మీకు విజయం సాధించి పెడుతుంది. అందరికి కూడా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పాడు శేషాద్రి నాయుడు. నాకు వివరించిన దానికంటే మీకు ఎక్కువగా వివరించాడు. మీరు ఎలా చదువుకోవాలో, భవిష్యత్తులో మీరు ఒకవేళ ఎవరైనా ఉద్యోగాన్ని ఇప్పుడు కోల్పోయినట్లయితే భవిష్యత్తులో మీరు ఉద్యోగాన్ని ఎలా సాధించుకోవాలో తన మాటల్లో చాలా చక్కగా చెప్పాడు. శేషాద్రి నాయుడు ఒక చిన్న మన డిఎస్ అభ్యర్థులకు ఒక చిన్న సందేహం ఉండదు. నీ కుటుంబ నేపథ్యం ఒక 2 మాటల్లో చెప్పు. ఇంతకుముందు చెప్పినట్టుగానే మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాబి గ్రామం అండి. మా అమ్మగారు పొన్నాడు జగదాంబ తెలుగు సహాయ ఉపాధ్యాయులు కంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నారు. మా నాన్నగారు కూడా అన్నవి ధర్మారావు గారు, ఆయన కూడా తెలుగు సహాయ ఉపాధ్యాయులుగానే పనిచేస్తున్నారు. 2 అక్కలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు డిఎస్సి రాసి ఈ పోటీలో ఉన్నారండి. వారి సహాయ సహకారాలు కూడా నేను ఏ కోర్స్ చేస్తానన్నప్పటికి కూడా నా ఇష్టానికే వదిలి నా అవసరాలకు అనుగుణంగా నన్ను మౌల్డ్ చేసుకోమని నన్ను ఎంతో కుటుంబ సహకారం అందించి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా సౌంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైట్. మరి మన శేషాద్రి నాయుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులే, స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు. మరి వాళ్ళ నేపథ్యం కూడా, కుటుంబ నేపథ్యం కూడా ఉపాధ్యాయ నేపథ్యమే. ఆ కోణంలో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంటుంది. బట్ ప్రోత్సాహం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ముందర మనలో ఒక అంతర్గత ప్రేరణ ఉండాలి. నేను సాధించాలి, నేను కోరుకున్న లక్ష్యాన్ని నేను చేరుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. మంచి ఉన్నతంగా బ్రతకాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఆ ఉన్నతంగా బ్రతకాలనే దానికి మార్గాలు ఉంటాయి చూడండి. ఆ మార్గాలు ఎత్తుక్కోవాల్సినటువంటి అగత్యం మనకుంటుంది. సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ సరైన మార్గాన్ని ఎంపిక చేసుకొని మరి సరైన వ్యక్తుల సహకారం తీసుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఆ సరైన వ్యక్తులు, సరైన మార్గం ఏమిటో మీరు ఆల్రెడీ కూడా శేషాద్రి నాయుడు మాటల్లో విన్నారు. మరి వీటన్నిటికీ కారణం ఈరోజు రాష్ట్రంలో 90 అబోవ్ మార్కులతో ప్రతి స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో కూడా మన పిల్లలు టాప్లో ఉండారంటే కారణం మరి 5 సంవత్సరాల నుంచి మేము నిరంతరం చేసినటువంటి కృషి, యజ్ఞం. అటువంటి యజ్ఞానికి ఆద్యుడు అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మనందరికీ కూడా ఇంత గొప్ప సహాయ సహకారాలు అందించినటువంటి మరి ఆ యొక్క గొప్ప మనిషి మన శేషు గారిని ఒక్కసారి అందరం కూడా అభినందిద్దాం. ఓకే. ఈ కార్యక్రమం మీరు చాలా చక్కగా మీకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందని తీసుకొచ్చాను.